అమెరికా రష్యా మధ్య రైవల్రీ గురించి తెలిసిందే. ఇప్పుడింకా కాస్త తగ్గింది, కానీ ప్రచన్న యుద్ధం జరుగుతున్న టైంలో అంటే 1945 నుంచి 1991 మధ్య అప్పటి సోవియట్ యూనియన్ యుఎస్ మధ్య పోటీ ఓ రేంజ్లో ఉండేది. ముఖ్యంగా స్పేస్ రంగంలో ఇరు దేశాలు నువ్వా నేనా అన్నట్లు పరిశోధనలు చేపట్టాయి. చంద్రుడిపైన కూడా ఇరు దేశాలు ఫోకస్ పెట్టాయి. 1969లో చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అమెరికన్ కావడంతో ఆ దేశానికి క్రెడిట్ దక్కాయి. కానీ యుఎస్ ఒకవేళ మరో ప్లాన్ అమలు చేసుంటే చంద్రుడిపై మనిషి అడుగుపెట్టే ఛాన్స్ ఉండకపోయేదేమో. అదే ప్రాజెక్ట్ A119. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటి? అమెరికా ఇది ఎందుకు ప్లాన్ చేసింది? ఈరోజు అనగనగాలో తెలుసుకుందాం. రష్యా కంటే ఓ మెట్టు పైనే ఉండాలనేది అమెరికా లక్ష్యం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. మొదట పోటాపోటీగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయగా, ఆ తర్వాత అంతరిక్ష పరిశోధనలో వీరి పోటీ నెలకొంది. ఇక అలాంటి టైంలో 1957 అక్టోబర్ 4న ఎప్పుడైతే రష్యా విజయవంతంగా అంతరిక్షంలోకి స్పుత్నిక్ 1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిందో అమెరికాలో టెన్షన్ మొదలైంది. 1958 మే నెలలో ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. చంద్రుడిపైకి అణుబాంబును ప్రయోగించాలనేది అమెరికా ప్లాన్. దీనికోసం ప్రాజెక్ట్ A119 అని పేరు పెట్టింది. లియోనార్డ్ రైఫెల్ ఆధ్వర్యంలో ఇది మొదలైంది. చంద్రుడిపై అణుబాంబు వేయడం ద్వారా తాము సమర్థవంతమైన ఆయుధాలను ఉపయోగించడంలో దిట్ట అని అమెరికా ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంది. అణుబాంబు ప్రయోగించే ముందు చంద్రుడి ఉపరితలంపై కొన్ని పరికరాలు ఏర్పాటు చేసి అణు ప్రయోగానికి ముందు ఆ తర్వాత పరిస్థితులను కూడా పరిశోధించాలని భావించింది. అంతేకాదు, ఈ అణుబాంబును ప్రయోగించడం ద్వారా చంద్రుడిలో ఏమైనా సూక్ష్మ జీవులు ఉంటే వాటికి సంబంధించిన విషయాలు కూడా బయటపడతాయనేది అమెరికా అంచనా. అయితే ఈ అణుప్రయోగం చేపట్టే క్రమంలో అది పొరపాటున భూ ఉపరితలంలోనే పేలితే అది తీరని నష్టం వాటిల్లుతుందనే భయంతో అమెరికా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు వెనకడుగు వేసింది. రష్యా సైతం ఈ తరహా ప్లానే వేసి సేమ్ రీజన్తో ఆ ప్రాజెక్టును నిలిపివేసిందట. ఇక 1967లో అమెరికా సోవియట్ యూనియన్ ఔటర్ స్పేస్ ట్రీటీ జరగడంతో ఈ తరహా ప్రాజెక్టును కొనసాగించాలనే ప్రయత్నాలకు చెక్ పెట్టింది. అమెరికా రష్యా తమ ప్లాన్లను ఎగ్జిక్యూట్ చేసి దానిపై మరిన్ని పరిశోధనలు అంటూ చంద్రుడిపై అణు ప్రయోగాలు చేసుంటే మనకి చందమామ మిగిలి ఉండేదా?